ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందా. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినాన ఈ సాయంకాల వేళలో ప్రభువా నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మా పని పాటల్లో తోడుగా ఉండి మా ప్రయాణములో ముందుండి నైనా క్షేమంగా గృహానికి నడిపించి అయా తిరిగి ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఎందరెందరికో ప్రభు ఇలాంటి తరుణం దొరకదు. దొరికిన వారు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, సమయాన్ని కేటాయించుటకు సహాయాన్ని దయచేయండి. మాతో పాటు లైవ్లో పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. ఈ యొక్క కుడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఒక పాట పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేయని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే అలలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే అలలు వేసితివి. జలములలో బడి నీ వెళ్ళినా, జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవ నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా.
నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నీ గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమెందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. దుర్దినములు రాకమునుపే మంచి ఆరోగ్యంగా రోజులు దినాలు సంవత్సరాలు దేవుడు అనుగ్రహించు దయా కిరీటం ధరించుకున్న నీవు నీకు దుర్దినాలు రాకమునిపే నీ బాల్య దినమందు దేవుణ్ణి స్మరించే నేర్చుకో, స్మరణకు తెచ్చుకో. ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ రోజున ఏది ఎలా వస్తుందో కూడా తెలియదు. అందుకే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పుకోక మునిపే నీకుండే అలవాట్లు కావచ్చు, నీకుండే వ్యసనాలు కావచ్చు, దుర్దినాలు దాని నుంచి నీలోకి వీటి వల్లనే ఈ యొక్క వ్యసనాల వల్లనే ఈరోజు ఇలాంటి దుర్దినాన్ని నేను అనుభవిస్తున్నాను. నీ నోటితో రాకమునిపే నువ్వు మంచిగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడు. ఎలాగో వస్తాయి దుర్దినాలు, వస్తాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం వస్తుంది. దేవుడు అంటే భయము భక్తి లేకుండా సొంత ఆలోచనలతో సొంత తలంపులతో వ్యసనాలకు బానిసలై అవన్నీ దుర్దినాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే భక్తుడు చాలా చక్కగా ఆ 2 వచనాల్లో
చాలా చక్కగా వివరించాడు. నీ సృష్టికర్తను స్మరించుటకు స్మరణకు తెచ్చుకో, స్మరించు, ఆయనను ఆరాధించు, ఘనపరచు, మహింపరచు, కీర్తించు, కొనియాడు. నీ సృష్టికర్త, సృష్టికి కారకుడు నీ మనస్సులో ఉండాలి, నీ ధ్యానంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి సృష్టికర్త. అప్పుడు నువ్వు హ్యాపీ అయిన జీవితాన్ని, దుర్దినాలు అనేది నీవు చూడకుండా హ్యాపీగా, సంతోషంగా, దేవునితో సమాధానముతో నువ్వు ముందుకు వెళుతూ ఉంటావు. కాబట్టి ఏమంటున్నాడంటే, సంతోషము లేని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే నాకు ఎన్నడూ సంతోషం లేదు, ఇంతవరకు నేను సమాధానంగా లేను. ఆ సమయం కానీ ఆ దుర్దినాల గురించి కానీ నువ్వు చెప్పక, ఆ యొక్క సందర్భాన్ని నువ్వు ప్రస్తావించక మునిపే నీ దేవుణ్ణి నువ్వు స్మరణకు తెచ్చుకో, నీ సృష్టికర్తను నువ్వు స్మరించు. ఆ బ్యాడ్ డేస్, చాలా దుర్దినాలు, కష్టదినాలు, చెప్పుకోలేని దినాలు, శక్యము కానీ నెమరు వేసుకుందామన్నా అంత బాధపడే రోజులు, దుర్దినాలు, అవి రాకమునిపే. తర్వాత అనుకుంటే లాభం లేదు. తర్వాత అందుకే అంటున్నాడు, నాకు సంవత్సరము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, అన్నీ తొందరగా ఆ దినాలను నెమరు వేసుకో. సమయాన్ని ఇవ్వ మాకు, చూద్దాంలే, పెడదాంలే, తర్వాత చేద్దాంలే, ఇప్పుడేం పోయేది ఉంది, ఇప్పుడే సమయం వచ్చిందా, అవును ఇంత తొందరనా, వీటికి ఛాన్స్ ఇవ్వకండి. ఆయన సృష్టికర్త, ఆయన సన్నిధిలో నువ్వు కనబడు. అందుకే అంటాడు 11వ అధ్యాయంలో 8వ వచనం, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి కల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలనని రాబోవు నంతయు వ్యర్థము మనస్సులు అనుకుంటాడు. చూద్దాంలే, వచ్చినప్పుడు చేద్దాంలే, ఇప్పుడు అవసరమా? ఇక్కడ అంటున్నాడు చూడ ఎంత చక్కగా, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి, చీకటి దినములు వస్తాయని తెలిసి కూడా తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా, ఇక నేను ఎప్పుడు బతాను, ఎన్నాళ్ళు బతానో కానీ బ్రతికినా నాళ్ళు సంతోషంగా బ్రతకాలని రాబోనంతయు వ్యర్థము అనుకుంటాడు. దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు అంటే, నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే అంటున్నాడు. ఇక్కడ దుర్దినాలు, ఇలాంటి దినాలు 8వ వచనంలో 11:8 చెప్పినట్టుగా చాలా సంవత్సరాలు బ్రతికినా వ్యర్థం కింద తీసుకుంటారు. కానీ సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక మునిపే నీలో లోకరక్షకుడు ఉద్భవించాలి. ఆ దుర్దినాలు, చీకటి దినాలు పటాపంచలైపోవాలి. అలాంటి వెలుగు యేసయ్య వెలుగు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మేఘములు మరల రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఎప్పుడు సృష్టికర్తను, ఆయనను స్మరిస్తూనే ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనలో ఉంటాడో
ఆయన ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఆరాధిస్తామో తప్పు చేయడానికి మనం ముందు వెళ్ళాం, వెనకంజ వేస్తాం, తప్పుల జోలిలకు వెళ్ళాం. 2వ సమూయేలు రాసిన పత్రిక అధ్యాయం 19వ అధ్యాయము 35వ వచనం చూడమ్మా. సుఖ దుఃఖములు నేటికి నాకు 80 ఏండ్ల ఆయన. నేటికి నాకు 80 ఏండ్లు ఆయను. సుఖ దుఃఖములకున్న భేదమును సుఖ దుఃఖములకు ఉన్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానము రుచి దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయక రాండ్ల యొక్కయు స్వరం నాకు వినబడునా? కావున నీ దాసుడు నేను నా ఏలిన వాడవును రాజునగు నీకు ఎందుకు నేను భారముగా ఉండవలేను? భక్తుడు అంటున్నాడు, నేటి వరకు నాకు 70 ఏండ్ల ఆయన. సుఖదుఖములు ఉన్న భేదములను 70-80 ఏండ్ల ఆయన. సుఖదుఖములు ఉన్న భేదములను నేను గుర్తింపగలనా? ఇంకా తెలియదు. సుఖదుఖాలతో ఆ భేదాభిప్రాయం తెలుస్తలేదు. ఏది సుఖము, ఏది సంతోషము, ఏది దుఃఖకరము, ఏది దేవునికి ప్రీతికరము, ఏది ఆయాసకరము. అందుకే బాల్య దినములను నీవు స్మరణకు తెచ్చుకుంటే జీవించిన జీవితకాలం అంతా కూడా హ్యాపీగా జీవించవచ్చు. అది నువ్వు తెలుసుకోగలుగుతావు. భక్తుడైతే అంటాడు, సుఖ దుఃఖములను ఉన్న భేదములను నేను గుర్తింపగలనా? అన్నపానములను రుచి నీ దాసుడనైన నేను తెలుసుకోగలనా? వాటి టేస్ట్, ఏది మంచి ఏది చెడు. త్రాగుబోతుకు అదే మంచి, వాడి శరీరం పాడేదాకా అదే మంచి కనబడుతుంది. వాడికి రుచి తెలియదు, పచి తెలియదు, ఏది మంచిది ఏది ఖ్యాతిది ఏది రమ్యమైంది ఏది తెలియదు. వాడికి నచ్చింది వాడు చేస్తాడు. అందుకే సృష్టికర్తను బాల్య దినమే తెచ్చుకుంటే ఆ యొక్క టేస్ట్, ఆ రుచి, యేసుక్రీస్తు యొక్క రుచిని నువ్వు తెలుసుకోగలుగుతావు. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట, ఇక్కడ చాలా చక్కగా 22:6 అధ్యాయం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పాలి అంటే ఆ బీజం అలా ఉండాలి. చిన్ననాటి నుంచి, బాల్య దినము నుంచి ఆ బీజమును వేస్తే, ఆ విత్తనాన్ని వేస్తే అది వృద్ధాప్యం వచ్చినా కూడా చెక్కు చెదరదు. వృద్ధాప్యం వచ్చినా కూడా ఆటోమేటిక్గా దేవుని స్తుతించడం, ఆరాధించడం, సృష్టికర్తను గణపరచడం, ఆయనను మహిమపరచడం అనేది మరచిపోడు. బాల్య దినములో అది నేర్పాలి. మనం సృష్టికర్తను స్మరించేది. ఎలా బ్రతుకుతున్నావు? ఇదే బ్రతుకు అనుకొని దుర్దినములు రాకముందే ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయి, రాబోతున్నాయి. బిడ్డ, నువ్వు తెలుసుకో, నీ సృష్టికర్తను స్మరణకు ఎప్పుడు తెచ్చుకో. వాడు చిన్నగున్నప్పుడే ఆ యొక్క విత్తనం నువ్వు నాటిన తెక్కి ఆ సృష్టికర్తను ఆరాధించే, ఆ సృష్టికర్త మీద ఆధారపడే జీవితాన్ని ఆయనకు నేర్పినట్టయితే వాడు వృద్ధాప్యం వచ్చినా కూడా దానిలో నుండి
తొలగిపోయే ఛాన్సెస్ అసలు లేనే లేవు. అందుకే ఇక్కడ ఎఫెసీలో 5వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా చాలా చక్కగా అక్కడ వివరిస్తాడు పౌలు గారు. ఎఫెసీ 6:4 పౌలు రాసిన గ్రంథం ఎఫెసీ 6. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దుర్దినాలు రాకమునిపే. ఇలాగూ నువ్వు తెలుసుకున్నావు, ఇంతో అంతో తల్లిదండ్రిగా నీకు జ్ఞానం ఉంది, తల్లిదండ్రులుగా నీకు లోకరీతిగా నీకు కుమారుల కంటే కుమార్తెల కంటే ముందే నువ్వు దాన్ని ఎరిగినవాడు. దుర్దినాలు ఎలా వస్తాయో, దరిద్ర దినాలు ఎలా వస్తుందో, అనారోగ్యం ఎలా వస్తుందో, దేనికి నువ్వు బానిసైతే, దేనికి నువ్వు అలవాటైతే, దేనికి నువ్వు చెడిపోతే ఈ దుర్దినాలు ఎలా సంభవిస్తాయో అంతనో ఇంతనో తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి నీ బాల్య దినములు నీకు తెలుసు కాబట్టి నీ బిడ్డలకు నేర్పాలి. ఆ దినాలు రాకమునిపే వారు ఎప్పుడు దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటారు. ఆ బాల్య దినములో వేసిందే ఆ సృష్టికర్త మీద ఆధారపడడం, ఆ సృష్టికర్తను ఆరాధించడం. కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, భరించలేని గుండెలో బాధలున్నా వాటన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడు సృష్టికర్త. నువ్వు ఆయనతో లింక్ పెట్టుకో, నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయనతో నువ్వు సమాధానపడు. ఎప్పటికీ అప్పుడు నీ హృదయంలో ఆయనను స్వీకరించు. అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము లేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్ష కావాలి, బోధ కావాలి. అప్పుడైతేనే వాడు ఇహలోకములో ఈ లోకములో వాడు ఎలా బ్రతకాలో తీర్మానం తీసుకుంటాడు. చెడు వ్యసనాలకు భయపడతాడు, వాడి జోలికి పోవాలన్న భయము. బాల్య దినము వేసిన ఆ చక్కటి సంబంధం. కాబట్టి ఇక్కడ వాడు నడవలసిన త్రోవను వాడు నేర్పితే వాడు తప్పకుండా తండ్రి మాట తల్లి మాట వింటాడు. దుర్దినాలు సంభవించక మునిపే వాటి నుంచి బయటపడతాడు, సృష్టికర్తను స్మరిస్తాడు, ఆరాధిస్తాడు. 2వ తిమోతిలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం. 2వ తిమోతిలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 14-15 చూడమ్మా. 3వ అధ్యాయం 14. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమునకు నీకు కలిగి ఉండుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునివని ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఎవరి యందు తెలుసుకున్నావో వాటి యందే నువ్వు నిలకడగా ఉండాలి. బాల్య దినమందు దేవుని వాక్యము ద్వారా బలపడ్డావు, యేసయ్య మాటల ద్వారా నువ్వు స్థిరపడ్డావు, యేసయ్య మాటలు నీ హృదయంలో వెళ్తూ ఉంది. అది బాల్య దినమే. నీ తల్లిదండ్రులు బాలుడు నడవలసిన త్రోవల వరకు నేర్పుతున్నారు కాబట్టి వారు ఖచ్చితంగా యేసు క్రీస్తునందు ముందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమునకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఎప్పటి నుంచి? ఆ విత్తనం బాల్యము నుంచి పడుతుంది, అది చెట్టు అవుతుంది, మ్రానవుతుంది, దేవుని యందు నమ్మకమైన విశ్వాసములో నింపబడుతుంది. బాల్య దినమందు ఆ క్రమశిక్షణనే నేటి దినాన వారిని సురక్షితంగా దుర్దినాలు రాకమునిపే
తమ్మును తాము వారు సరి చేసుకుంటారు. అన్నీ అయినాక ఆకులు పట్టుకొని, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభమైంది. అప్పుడు వచ్చి అయా నా కుమార్తె, అయా నా కుమారుడు నా మాట వినట్లేదు, ఇంటికి సరిగా రావట్లేదు, కాలేజీకి సరిగా వెళ్ళట్లేదు, స్కూల్స్కు సరిగా వెళ్ళట్లేదు. భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు. ఎటు చూసినా డ్రగ్స్. స్కూల్ను వదిలిపెట్టట్లేదు, కాలేజీలను వదిలిపెట్టలేదు. ఎక్కడికి పోయినా విద్యాశాలలు అన్నీ ఏది కూడా వదిలిపెట్టట్లేదు. ఏదో ఒక రూపకంగా వారికి కావలసిన డ్రగ్స్ అందిస్తూనే ఉన్నారు. తద్వారా యవన బిడ్డలు యవన కాలంలో తండ్రి మాట తల్లి మాట వినక, స్కూల్కు కాలేజీలకు వెళ్ళక, స్నేహితులను దుర్దినాలను కొని తెచ్చుకుంటున్నారు. అటు డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది, వారి ఆయుష్కాలం అంతా క్షీణించిపోతుంది. దుర్దినాలు కొని తెచ్చుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ అంటున్నాడు పౌలు గారు చాలా చక్కగా, జ్ఞానమునకు కలుగుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండియే నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని ఉండని రూఢిగా నేర్చుకో, తెలుసుకో. బాల్య దినము నుంచే అది ఎందు నువ్వు క్రమశిక్షణలో ముందుకు వెళ్ళినట్టయితే, క్రమశిక్షణలో నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే తప్పక ఆ ఉన్నతమైన దేవుడు నీ వృద్ధాపం వచ్చినా కూడా దేనికి భయపడవు. అది ఏది సంభవించినా ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటావు. నీ విత్తనం అలాంటిది. బాల్య దినము నుంచే తల్లిదండ్రుల చేత నీవు చక్కటి వాక్యంలో దినదినము అభివృద్ధిలోనికి వస్తున్నావు. వాక్యం చదువుట్లో, ధ్యానించట్లో, దేవుని సన్నిధిలో పాటల ద్వారా మయంపరుస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, ఆత్మీయ బిడ్డలతో కలిసి సంఘంలో, సహవాసంలో, ఇంట్లో, స్నేహితుల్లో, బంధుమిత్రుల్లో అందరితో ఓ చక్కటి క్రమశిక్షణ కలిగిన బిడ్డగా ఉన్నావు. కాబట్టి ఆ దినాలు రాకమునిపై నీ సృష్టికర్తలను స్మరిస్తూ ఉంటావు. అది ఎందుకంటే నీ బాల్య దినము నుంచియే వాటిని నువ్వు ఎరుగుతావు. దీని అసలైన మార్గంలో నడిపించాలి అంటే చిన్నప్పుడు వేసిన తల్లిదండ్రులు వేసిన విత్తనమే. పెద్దగైన తర్వాత దైవజనులు ఏమీ చేయలేరు. తల్లిదండ్రుల మాట వినునోడు దైవజనుల మాట వింటాడా? అటు దేవుని మాట వింటాడా? వాడు వంగిపోయాడు, వంకరైపోయాడు. చెట్టంత ఎదిగిన తర్వాత వాడిని చనిచేద్దామంటే మన వల్ల వద్దా? ఆలోచించి ఆ సమయం, ఆ దుర్దినాలు రాకమునిపే ఆ సృష్టికర్తను స్మరించుకొని, నా కుమార్తె విషయంలో, నా కుమారుడి విషయంలో ప్రభువా నీవు నీ దరిదాపుల్లో ఉంచుకొని ఓ క్రమశిక్షణైన మార్గం నా బిడ్డలకు నేర్పు. చిన్ననాటి నుంచే రండి. కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉన్నారో రండి. గంట సేపు, అరగంట సేపు, 2 గంటల సేపు దేవుని సన్నిధిలో మనం కలిసి ఆరాధిస్తూ, మయంపరుస్తూ, ఆయనను కొనియాడుతూ కనబడదాం. రండి. భోజనంకు వేళ అయిందా? కాస్త సమయము భోజనానికి బిఫోర్ ఆ సృష్టికర్తను స్మరిస్తూ గడపండి. కుటుంబ సభ్యులను సమయానికి సాయంకాల వేళలో ఫలానా టైం అనుకోనండి. ఒక 6 నుంచి 7 లేదా 7 నుంచి 8 ఆ దేవుని సృష్టికర్త సన్నిధిలో మనం కనబడాలి. ఆ బాల్య దినము నుంచి అప్పటికి నేర్పండి ఆ క్రమశిక్షణ. వారు వృద్ధాప్యంలో వచ్చినా కూడా ఆ క్రమశిక్షణ ఎన్నడూ. నువ్విచ్చే బహుమానం ఇదే నీ బిడ్డలకు. నువ్విచ్చే ఆస్తే ఇదే. వాళ్ళు ఎలాగైనా సంపాదిస్తారు లోకంలో, కానీ అసలైన సిసలైన ఆస్తి ఆ యేసు ప్రభును ఇంట్రొడ్యూస్ చేయి. ఆ సృష్టికర్తను స్మరించేది నేర్పు. వాడు బాల్యం నుంచే ఆ నేర్చుకుంటే క్రమశిక్షణలో ఉంటాడు. ఆ వృద్ధాపమైన తర్వాత కూడా
ఆ ప్రభును ఎన్నడూ మరచిపోవు. ఆ సృష్టికర్తను స్మరిస్తూనే కనబడతాడు. ఆ సృష్టికర్తను ఆరాధిస్తూనే కనబడతాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం క్షీణించి శరీరం పాడైనా, ఏదైనా నా దేవునికి నేను ఆ దేవునితో కూర్చోవడమే, ఆ దేవునితో మొరపెట్టడమే, ఆ సృష్టికర్తను ఆరాధించడమే వారు నేర్చుకోవాలి. అందుకే పౌలు గారు చాలా చక్కగా మరి ఆ మాటను జ్ఞానము కలిగించుటకు శక్తి గల పరిశుద్ధాత్మ లేఖనములు బాల్యము నుండి నేను ఎరుగుదును గనుక అంటాడు. లేఖనాలు తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి, క్రమశిక్షణ తెలుసుకోవాలి. యేసు మార్గం అంటే లోకానికి వెలుగు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు మార్గం అంటే చీకటి పటాపంచలు. యేసు మార్గం అంటే అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఆ మార్గంలో నడుస్తున్న నీవు వెలుగుగా కనపడతావు. కాబట్టి సృష్టికర్త మన సృష్టికి, జగతికి పునాది. సృష్టికర్తను ఆరాధించి నీ బాల్య దినములు నెమరు వేసుకో. అవి కొంత మట్టుకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత దానిలో నుండి తొలగిపోతారు. ఎందుకులే, లోకంలో మరి జన్మ లేదు కదా, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. తాగాలి, తినాలి, తిరగాలి. కానీ ఎక్కడికి వెళ్తావు? సృష్టికర్తను స్మరించకపోతే నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు. నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా? తీర్మానం తీసుకునేదే ఇహలోకం. అందుకే బాల్యము నుంచి నేర్చుకున్నది క్రమశిక్షణలో వృద్ధాప్యం వరకు, దేవుని పిలుపు అందుకునే వరకు కూడా ఆ క్రమశిక్షణలో నడవాలని ప్రభు కోరుతూ ఉంటాడు. అందుకే మరొకసారి నీ బాల్య దినాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని మర్చిపోయి జీవిస్తున్నావేమో, దేవునికి దూరమై దుర్దినాలకు దగ్గరై వ్యసనాలకు బానిసై దుర్దినాలు ప్రేమిస్తూ ఇదే లోకమని మురిసిపోయి ఉన్నావేమో, ఒక్కసారి ప్రశ్నించుకో. ఇంకా దినాలు నిన్ను సంభవించక ముందే నీ సృష్టికర్తను, నీ బాల్య దినము నుంచి ఎలా ఉన్నావో, దేవునితో ఏ సహవాసము కలిగి ఉన్నావో వాటిని నెమరు వేసుకుంటూ, నీ కుటుంబ సభ్యులకు కూడా వాటిని నేర్పిస్తూ, అనుదినము గంట అరగంట దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి ఆయన ఆరాధిస్తూ కనబడినట్లయితే ఆ దేవుడు ఎంతగానో నీ ద్వారా ప్రశంసలు అందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సృష్టికర్తగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. మా బాల్య దినములను మేము నెమరు వేసుకుంటూ దుర్దినములు రాకమునుపే నీ సన్నిధిలో అనుదినము ప్రార్థనా పూర్వులై ప్రార్థన చేయొచ్చు, నిన్ను ఆరాధిస్తూ గణపడుతూ నీ సన్నిధిలో కనబడుటకు మాకు సహాయం దయచి అయా. ఆ యొక్క దుర్దినాలే భయంకరమైన రోజులు సంభవించబోతున్నాయి. వాటిలో నుంచి మేము బయటపడాలి, వాటిని మేము ఎదుర్కోవాలి. అంటే మా బాల్య దినములో మేము నేర్చుకున్న ఆ సండే స్కూల్లో నేర్చుకున్న ప్రతి పాట, ప్రతిరోజు మేము వృద్ధాప్యములోనికి వచ్చే వరకు వాటిని నెమరు వేసుకుంటూ, వాటిని ఆరాధిస్తూ మేము ముందుకు కొనసాగించులాగున్న సహాయం దయచి. సృష్టికర్తను మొరపెట్టే దినాన్ని మేము నేర్చుకున్నటకు ప్రతి దినము ఏదో ఒక గంట నీ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఆత్మీయ కుటుంబానికి దయచేయమని ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా చూస్తున్నా ప్రతి ఒక్కరు మాతో పాటు కలిసి ఈ యొక్క కూడికలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలతో కలిసి గంట సేపు ఆ సృష్టికర్తను ఆరాధించటం, స్మరించుకొనుటకు సహాయం దయచేయమని. రాబోయే దినాలన్నీ కూడా దుర్దినాలే. వాటిని మేము ఎదుర్కోవాలంటే మా ఆత్మీయ జీవితాన్ని మేము ప్రశ్నించుకుంటూ, పరీక్షించుకుంటూ, విశ్వాసములో ఎదుగుటకు
మా బాల్య దినములన్నీ కూడా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. అదే రీతిగా మమ్మను, మా కుటుంబాన్ని అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. కుమార్తెను, అల్లుని, మనమరాలను బట్టి ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైతే మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయండి. వాసును దీవించండి. ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించి ఇచ్చిన ఆరోగ్యని సేవల బహుబలంగా వాడబట్టకు సహాయం దయచేయండి. నా కుటుంబ సభ్యులు, మంగనూరు వంశంలో ఎందరైతే నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరిని ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచారు. వారు చేస్తున్న పరిచయలను దీవించి శ్రమపడి నీ యొక్క శిలువ భారాన్ని, నీ సువార్తను ప్రభ చేపట్టుకొని వాటి అందే విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తున్న ప్రతి కుటుంబాన్ని కావలసిన సహాయాన్ని, దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా రక్త సంబంధంలో ప్రతి ఒక్కరిని, నా మంగనూరు వంశంలో తండ్రి, నా తల్లి ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా చేస్తున్న ప్రతి పరిచయం ప్రభు దీవించండి. ప్రత్యేకంగా నాని యొక్క పేరెంట్స్ని బట్టి, మా యొక్క బామర్దులను, మరుదులను, వదలను బట్టి వారికి అనుగ్రహించి వాళ్ళను, కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా ప్రత్యేకంగా బంటిని బట్టి తన బలహీనతలో ఉన్నాడు. తనను మీరు ముట్టి తాకి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్య శక్తిని దాయిచ్చాడు. లక్ష్మణ్ కొరకై ప్రార్థిస్తున్నాం. నీ రక్షణ అతనికి కావాలి. నీ వెలుగు అతని మీద ప్రకాశింపచ్చాడు. నీ సన్నిధి కాంతి ఆయన మీద ప్రకాశింపచ్చాడు. నీ కళలు, దర్శనాలను, మెరలని స్వరం నాతో మాట్లాడిన దేవా లక్ష్మణ్తో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా అయా జోస్ తన కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుంది. వివాహమై చాలా కాలం అయా గర్భఫలము లేక ప్రార్థన రిక్వెస్ట్, ఆ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి. బిడ్డలు నిరుచు బహుమానానికి వారసులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి ఆశీర్వదించి దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారి కుటుంబాలను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, హాస్పిటల్లో నైనా పనిచేస్తున్న డాక్టర్, నర్సులను, ఆయిలను, చికిత్స పొందుతున్న పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్న కృప చెప్పండి. సీజన్లో వచ్చి వ్యాధులను రాకోకుండా చేయండి. కరోనా లాంటి వైరస్లను రాకుండా చేయండి తండ్రి. యుద్ధాలను ఆపివేయమని, భూకంపాలను ఆపివేయమని, మంచు తుఫానులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశంలో రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాం. పండించిన ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు వసూలాగిన సహాయాన్ని దయచేయండి. కుషాయగూడలో ఇప్పుడు పనిచేస్తున్న కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడింది కాక. ఏకేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరుపడిన దీవించి, వారు చేస్తున్న ఉద్యోగులను, వ్యాపారులను, వారి రాకపోకల్లో బిడ్డలను దీవించి నేను ఎక్కడి కింద భద్రపరచు. పాలిచ్చు వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినము, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించాడు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత, విడుదల యేసు నామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. నాలో ఉన్న బీపీ, షుగర్ సంబంధమైన వ్యాధి బాధల నుంచి ఇంతవరకు నిలబెట్టి వాటి ఉద్యోగంలో ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాడుకుంటున్నాను. వందనాలు, స్తోత్రాలు. ఆరోగ్యం బహుబలంగా నీ సేవలో పడబట్టవచ్చు. తల్లి గారి ఆత్మకు, తండ్రి గారి ఆత్మకు శాంతి, సమాధానం. ఉదయం ఆత్మకు నేటికి నైనా మరి 4 రోజులు పూర్తి అయిపోయింది. తను ఈ లోకాన్ని విడిచి తండ్రి నీ సన్నిధిలో ఆ యొక్క నిధులలో ఉంచిన ప్రభా ఆ దేహాన్ని భద్రపరిచావు. తన ఆత్మకు, తన కుటుంబ సభ్యులకు సోదాత్మ నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభా ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండగా అనుగ్రహించారు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.